మొంతా తుఫాన్ కారణంగా మా కాకినాడ జిల్లా మా పిఠాపురం పరిసరాల్లో అయితే సుమారుగా ఒక 10 రోజుల్లో చేతికి అందుతాయన్న చేలు మొత్తం కూడా నేలపోలైపోయి మొత్తం నీటిలో తడిసిపోయి ఈ రకంగా అయితే తయారైనాయండి. మరి ఇంకా మెరక వ్యవసాయంలో చూసుకుంటే పత్తి చేలు అయితే 10 రోజులు అకాల వర్షాలు ఉండడం వల్ల ఎవరికి కూడా పత్తి తీసుకునే టైం కూడా లేకుండా మొత్తం పత్తి అంతా నల్లబడిపోయి ఆ పత్తి గింజలు కూడా మొలకలు మొలిచిన దృశ్యాలు కూడా మీరు చూడొచ్చు. ఇంకా అరటి తోటలు గాని బొప్పాయి తోటలు గాని ఇంకా మెరక వ్యవసాయాలు ఉన్న వాళ్ళు మొత్తం నేలపోలైపోయి సగానికి చేసి ఇరిగిపోయి మొదల బలం మొత్తం నానిపోయిన చాలా భీకర నష్టం అయితే జరిగింది. మా పరిసరాల్లో ఉన్నటువంటి రైతులందరినీ కూడా మరి ప్రభుత్వం వారు తక్షణం ఆదుకుని కొంచెం ఆర్థికంగా పడ్డ నష్టం అంతా కాకపోయినా కొంచెమైనా సహకరిస్తారని ఆశిస్తున్నాం. మన పిఠాపురం కాకినాడ జిల్లా పరిసరాల సోదరులందరూ కూడా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఈ రీల్ ని లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. జై కిసాన్, జై జవాన్. నేను మీ తెలుగింటి అబ్బాయి పిఠాపురం. ఉంటానండి మరి.